ప్రపంచం మొత్తంలో ఇవాళ ఏ న్యూస్ అవుట్లెట్ ఓపెన్ చేసి ఒకటే పేరు పడుతుంది, జెఫ్రీ ఎప్స్టీన్. 1970s లో మ్యాన్హాటన్ లో మ్యాథ్ టీచర్ అయ్యాడు సంహౌ. ఇప్పుడు ఆ క్లాస్ లో ఒక పిల్లాడు వాళ్ళ ఫాదర్ బర్న్ స్టాండ్ CEO అయితే దాంట్లో సడన్ గా హైర్ చేశారు. ఆ కంపెనీ కూడా వదిలేసి ఒక ప్రైవేట్ వెల్త్ మేనేజర్ అయ్యాడు. చాలా గట్టి క్లయింట్ లిస్ట్. ఇది ఇంకా 80s 90s ఈ టైంలో DJT కి ఎప్స్టీన్ కూడా ఫోటోలు ఉండేవి. 1990s నుంచి 2005 కి వెళ్దాం. పామ్ బీచ్ ఫ్లోరిడాలో ఉన్న ఒక ఫ్యామిలీ, మా ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ఆ చేసిన వ్యక్తి పేరు జెఫ్రీ ఎప్స్టీన్, మీరు వెళ్ళి ఆ ఇంటిని చెక్ చేయండి అని చెప్పి కంప్లైంట్ చేశారు పోలీసులు. అండ్ వన్స్ ఆ ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత, బికాస్ ఇట్స్ అ వెరీ సీరియస్ అఫెన్స్ కాబట్టి కాలక్రమేణా 2005 నుంచి 8 లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. చాలా హెవీ ఎవిడెన్స్ వాళ్ళకి దొరికింది. యూరోపియన్ చాలా పేద దేశాలు ఉంటాయి, అది సరైన డబ్బు ఉండదు, తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదు. అలాంటి ఫ్యామిలీస్ నుంచి ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఒక ఐలాండ్ లో పెట్టి, ఆ ఐలాండ్ కి ప్రైవేట్ జెట్స్ వేసుకొని పెద్ద పెద్ద బిలియనర్స్ ని పట్టుకెళ్లేవాడు అని చెప్పి నిజం బయటకు వచ్చింది. కానీ ఆయన కూడా బయటకు వచ్చేసాడు, ఎటువంటి కేసులు సెక్షన్లు ఏం లేకుండా. మళ్ళీ 2019లో ఆ కేసుని మళ్ళీ ఒక జర్నలిస్ట్ ఓపెన్ చేసి, ఇది ఇంత షాకింగ్ అయితే ఎలా వదిలేరు, దీని మీద మళ్ళీ ఒక ట్రయల్ జరగాలని చెప్పి కేసు ఓపెన్ చేసిన తర్వాత జూన్ 6వ తేదీన అరెస్ట్ చేయడం, కరెక్ట్ గా నెల రోజులు కూడా అవ్వకుండా ప్రాణాలు వదిలేశాడు. మనకి లెక్చర్లు ఇచ్చి అమెరికా వాళ్ళు ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉందో మనకు చెప్పడానికి ఇది చిన్న ఎగ్జాంపుల్ అంతే. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.